2 రోజుల క్రితం గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులను 48 గంటల్లో పట్టుకుని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు. మంగళవారం అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగలిస్తూ జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో అనుచరుడు శివ కంట్రీమేడ్ తుపాకీతో బార్ సిబ్బందిపై 2 రౌండ్ల కాల్పులు జరిపి తార్ వాహనంలోని గుర్తు చంపాలని ప్రయత్నించడంతో బార్ సిబ్బంది గాయాలతో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను నరేష్తో పాటు మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయటం, వాళ్ళు హుటాహుటిన థార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీమేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతోటి ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను తార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి వాటిని తిరిగి అందించారు పోలీసులు. 1,20,00,000 విలువైన 570 మొబైల్ ఫోన్లు బాధితులకు ఇవ్వడం జరిగింది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాలను తిరుగుతున్నాయని, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు ఇవ్వడం ఈ సంవత్సరంలో ఇది 3వసారని తెలిపారు. 2 సంవత్సరాలుగా పోయిన మొబైల్ ఫోన్ల బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని రికవరీ చేస్తున్నామని, ఈ సంవత్సరం దాదాపు 1000 ఫోన్లు రికవరీ చేశామని అన్నారు. కొన్ని సందర్భాల్లో తెలిసో తెలియకో పోగొట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో దొంగలు థెఫ్ట్ చేయడం, కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం, ఇలాగా జరిగినటువంటి సందర్భాల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ MHA ఆధ్వర్యంలో నేషనల్ వైడ్గా CEIR అనేటువంటి ఒక పోర్టల్ని డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఈ ఫోన్ పోగొట్టుకుంటే